ఏం చిన్న బాగున్నావా? బాగానే ఉన్నాను రా. నువ్వెట్టున్నానన్నా? బానే ఉన్నాను. ఏం బాగున్నా? ఎట్ట చిక్కిపోయావు చూడు. నీకెప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ ఆంటీ నాన్న బాగున్నారా? దానికేంట్రా, జున్ను మొక్కలా ఉంది. అసలు దాన్ని కూడా తీసుకొద్దామని అనుకున్నా. పిచ్చి మాలోకానికి సినిమా పిచ్చి ఎక్కువ కదా. రాత్రి మౌన పోరాటం సినిమా చూసిందంట. పొద్దున్న డ్రెస్ చేసుకుని మౌన వ్రతం పాటిస్తుంది అన్నట్టు. ఇది పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఇందులో కజ్జికాయలు సున్నుండ్లు ఉన్నాయి. మీ ఆంటీ చేసి పంపించింది నీకోసమే. ఏంటనుకుంటున్నా, అమలాపురం అట్టిపళ్ళు నా సెలక్షన్. ఇవన్నీ నువ్వు ఒక్కడివే తిని. అవును, అసలు మీ నాన్న కుత్ర ముక్కన రాస్తానంటరా? రాయుడు, అడిగి ప్రేమ అభిమానం ఉంటాయి కదా. పుట్టి మొండి మనిషిరా. కొడుకెంత ప్రయోజకుడయ్యాడు. ఇదంతా కల్లారా చూసి ఆనందిద్దామని జ్ఞానం ఉండక్కర్లా మనిషికి. తింటాం, పడుకోవడం, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కొడకాని ఆడవటం. నువ్వెప్పుడు వచ్చారా పెద్దడా? ఇప్పుడైనా వచ్చింది. కాకపోతే అబ్బాయి ఇంతగా చిక్కిపోయాడని నువ్వు దగ్గరగా చూసి బాధపడుతున్నావు. నేను దూరంగా చూసి బాధపడి ఏమీ చేయలేక కూర్చున్నాను. చిన్నాడా, సరైన తిండి తిప్పలేక బాబు ఎలా చిక్కిపోయాడో చూసావా? అవునరా. అవునరా? ఏమిట్రా వీటితో చెప్తున్నా? నేను మొండి మనిషినా? నాకు వీడి మీద ప్రేమాభిమానాలు లేవా? ఏట్రా మా ఇద్దరిని విడదీయాల్సి వస్తున్నావు? ఏట్రా ఎవరికరా పెద్దడా? ఏం మాట్లాడి మీ ఇద్దరిది తీసే బంధం అంటారా? కాకపోతే ఎటొచ్చి నేనేగా పరాయణి. అవే మాట ఇచ్చినాన్న. అవి మాటలు కాదు బాబు, వాడి మనసులోని బాధని చెప్తున్నాడు. ఒరే చిన్నాడు, నేను కన్నాను గనక మాది బంధం అయితే, నువ్వు వాడిని పెంచావు గనక నీది విడగొట్టినా విడిపోని బంధం. ఇది మనకు భగవంతుడిచ్చిన అనుబంధం. మన మంచి చెడ్డలు చూసినా, మనం చనిపోతే మన తలగొరి పెట్టడానికి నీకైనా నాకైనా వీడేరా మనకి. వీడు మన ఇద్దరి బిడ్డరా. అమ్మాయి, అయ్యో అయ్యో, ఏమిటి సార్ అలా కాలు కాళ్ళని పిల్ల తిరుగుతున్నారు? మీ అవస్థ చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా, నేను కాలుగాలిని పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో, అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. ఇక్కడ పట్టుకోండి. ఏంటి సార్, ఏం జరిగింది? ఏంటి సార్, స్టేషన్ లో కడుగు పెట్టకన్నా ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? మీ దగ్గర ఏంట్రా? నా దగ్గర ఎలుగు తెచ్చిన వాసన వస్తుందా? చంపుతా గాడి. అమ్మా, అయ్యో, అరే ఆ రంగమ్మ బ్రోకర్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశాడని చెప్తా. పోసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే, మాట వరుస కన్నాను రా. నిన్ను లోపలికి దోసేస్తే అది జైలుకి వెళ్ళవరదరా. పందులు దొడ్డ ఉంటారా దరిద్రుడు. అమ్మో అమ్మో, అయ్య బాబోయ్, అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గీలగీల కొట్టుకుంటున్నాడు. అమ్మా, ఏమైంది సార్? మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్. సార్, అయ్యా, దీనికి నా దగ్గర ఒక చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ. ఏం లేదు సార్, బాగా పండిన 2 అరటిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటది. అయ్యా, అదేదో చేసి పెట్టు బాబు. రే, ఈ రూపాయి తీసుకెళ్ళి 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే. ఇగో అరటిపళ్ళు ఇవ్వ. థ్యాంక్స్. అరటిపళ్ళు తెమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్. ఏంట్రా ఇది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమో సరిగ్గా చెప్పా. అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో,
సరిగ్గా చెప్పరా, ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా. నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. సరిగ్గా కరెక్టే కదా. ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. అది కాదు సార్, వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చుకోలు జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే అదే ఇది. వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకో. వాడిని పట్టుకొని కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. నువ్వు ఇలా రా. నాన్న, ఆయన అడుగుతారుగా. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటి పళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి. రెండోది ఇది. అదే ఇది. ఊరుకోయా, ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు, ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకెన్ని అరటి పళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి. రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. ఊరికే బీపీ పెట్టుకోకు, ఉండు. అయ్యా, నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడు ఎన్ని అరటి పళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటి పళ్ళు? 1. ఒకటే కదా. ఒకటే కదా. మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అయ్యో అయ్యో, కడుపులో ఎప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు? అయ్య బాబోయ్. అడుగు నిజంగా. కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్ట్ కదా. ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా. కాగ్దార్తలేదు. ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగు ఆగు, అసలు ఏంటి గొడవ? ఆగు, అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? రెండో. ఒకటి ఇది, ఆ, రెండోది ఇది. అదేది. ఆ, విజయ్, ఈ గిండి దగ్గర నుంచి చెప్పండి అర్జెంట్. హలో, ఎవరు? నేను నీలుని. నువ్వా? ఏమిటి మా వాళ్ళకి ఏదో అర్జెంట్ అన్నమాట? వాళ్ళకి కాదు, నాకే. అవును, ట్రైనింగ్కి వెళ్ళి నన్ను మర్చిపోయావా? నేనే నీకు ఫోన్ చేయాలా? నువ్వు నాకు చేయవా? అసలు నేను నీకు ఎందుకు ఫోన్ చేయాలి? ఎందుకు చెయ్యాలా? నీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. రాత్రులు నిద్ర రాక బాధపడుతున్నారని నీకేమైనా తెలుసా? చూడు విజయ్, నా కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. అయితే నీకు నిద్ర రావట్లేదా? ఓ పని చెయ్యి, నేను వచ్చే వరకు అలాగే కలలు కంటూ ఉండు, అప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. అంతేనా? అంతే. ఫోన్ పెట్టాయి. ఇందులో మత్తు పదార్థం ఉందని ఎవ్వరూ పట్టుకోలేరు. మీరు నిర్భయంగా తీసుకెళ్ళొచ్చు. అలాగే సార్. పని జరిగిందా? జరిగింది సార్. దీనిలో 10 లక్షలు క్యాష్ ఉంది. వెరీ గుడ్. నాకేం తెలియదు సార్, ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తెచ్చాను. అలాగా? మరైతే ఈ నోట్ల కిందకి తెల్ల కాగితాలు ఎలా వచ్చినాయి కన్నా? అదే సార్ నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. రేయ్, యమున్నైనా మోసం చేయగలవేమో కాని ఈ బాపినీండి మోసం చేయలేవు. భైరవ, ఓం నమః శివాయ. వీణ్ణి పెద్దల్లో కలిపి